వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనుష. వీధిలో నడవాలన్నా భయం, పిల్లలను బయట ఆడుకోనివ్వాలన్నా ఆందోళన. కారణం వీధి కుక్కలు. దేశంలోని అనేక నగరాలు, పట్టణాల్లో వీధి కుక్కల సమస్య రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చుతోంది. కుక్కల దాడుల్లో చిన్నారులు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండటంతో ప్రజల్లో భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల మధ్య సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజల ప్రాణాలు ముఖ్యమా లేక జంతు సంక్షేమమా అంటూ ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం వీధి కుక్కల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. కేవలం మార్గదర్శకాలు జారీ చేయడం సరిపోదని, ప్రజల భద్రతకు భరోసా కల్పించే విధంగా వ్యవస్థ పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా కుక్క కాటు ఘటనలు పెరుగుతున్నప్పటికీ స్థానిక సంస్థలు మరియు రాష్ట్ర ప్రభుత్వాల చర్యలపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. చట్టాలు ఉన్నప్పటికీ అమలు ఎందుకు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్, వీధి కుక్కల నియంత్రణ వంటి అంశాల్లో స్పష్టమైన ప్రణాళికలు లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు జంతు హక్కుల సంఘాలు మూగజీవాల సంరక్షణ కూడా సమానంగా అవసరమని వాదిస్తున్నాయి. వీధి కుక్కలను హింసించడం లేదా చంపడం సమస్యకు పరిష్కారం కాదని, శాస్త్రీయ పద్ధతుల్లో జనాభా నియంత్రణ, వ్యాక్సినేషన్, ఆశ్రయ కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలే దీర్ఘకాలిక పరిష్కారమని సూచిస్తున్నాయి. అయితే ప్రజల ప్రాణ భద్రతను కాపాడుతూ జంతు సంక్షేమాన్ని సమతుల్యం చేసే విధానాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. ఇది కేవలం వీధి కుక్కల సమస్య మాత్రమే కాదు, పాలనా వ్యవస్థ సామర్థ్యంపై, అధికారుల బాధ్యతపై, ప్రజల ప్రాణ భద్రతపై జరుగుతున్న పెద్ద చర్చగా మారింది. ఇదే ఇవాల్టి మన అంశం. ఈ అంశంపై మనకు తమ విశ్లేషణలు అందించడానికి జంతు ప్రేమికులు వెంకటేశ్వర్లు గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు అయ్యప్ప గారు, అలాగే మరో రాజకీయ విశ్లేషకులు రమణారెడ్డి గారు, అలాగే హెల్ప్ ఫర్ యానిమల్స్ సొసైటీ వ్యవస్థాపక కార్యదర్శి అనుపోజ్ తేజవంత్ కూడా మనతో ఉన్నారు. మరి వీరందరినీ అడిగి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. అందరికీ నమస్తే అండి. ఫస్ట్ వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. వెంకటేశ్వర్లు గారు ఫస్ట్ మీరు చెప్పండి. ఎందుకంటే ఈరోజు నిన్న ఏదైతే సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసిందో రాష్ట్ర ప్రభుత్వాలకు, అంటే స్టెరిలైజేషన్ విషయంలో కానివ్వండి, వ్యాక్సినేషన్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఏదైతే కామన్ ఏరియాస్ లైక్ హాస్పిటల్స్, స్కూల్స్, ఇలా కామన్ ఏరియాస్లో ఉన్న కుక్కల్ని తరలించాలి అని ఏదైతే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందో, ఈ మూడిటిపైన కూడా మీరు అంటే ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన సజెషన్స్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే సరైనదే అనుకుంటున్నారా మీరు? చెప్పండి వెంకటేశ్వర్లు గారు. ముఖ్యంగా ఇప్పుడు వీధి కుక్కల సమస్య ఎప్పటి నుంచో ఉంది. 2001లో డాగ్ రూల్స్ 2001 అని చెప్పేసి అప్పుడు యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేటువంటిది పెట్టారు. అంటే సుమారుగా ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 25 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేస్తూనే ఉన్నారు. అంటే 25 సంవత్సరాల నుండి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేస్తే డాగ్స్ ఎందుకు పెరిగినాయి ఇప్పుడు దాకా? తప్పు ఎవరిదండి? కుక్కలు తప్ప? కుక్కలే మేము చేయించుకోవాలి అంటున్నాయా మనుషుల్లాగా? కానీ అదేం కాదే, మనం పట్టుకెళ్ళిపోయి ఆపరేషన్లు చేస్తున్నాం. అంటే మిస్టేక్ ఎవరి దగ్గర ఉంది? గవర్నమెంట్ దగ్గర ఉంది. శిక్షించాల్సింది ఎవరిని? గవర్నమెంట్ని. మరి అవి ఏమి మేము చేయించుకోము అని చెప్పేసి కానీ మనుషుల్లాగా కానీ ఎదురు కౌంటర్ ఏమి ఇవ్వట్లేదే. కాబట్టి ఇది మిస్టేక్ అనేటువంటిది పూర్తిగా గవర్నమెంట్ చేతుల్లో ఉంది. కాబట్టి ఏ రూల్స్ పెట్టినా, ఎలాంటి చట్టం పెట్టినా కానీ ముందు ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. 25 సంవత్సరాల నుండి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ ప్రోగ్రామ్స్ ఎందుకు చేయలేదు అనేటువంటి దాని మీద పూర్తిగా గవర్నమెంట్ మిస్టేక్.
దానికి కుక్కల్ని శిక్షిస్తాము, కుక్కల్ని తీసుకెళ్తాం అని అది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే అవి నోరు లేనటువంటివి కాబట్టి చెప్పుకోలేవు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టుగా మనం చట్టాలను తయారు చేసుకుని మన ఇష్టం వచ్చినట్టుగా మన అధికారులను వెనకేసుకొచ్చి రోడ్డు మీద ఉండేటువంటి వీధి కుక్కల్ని ఏదో పెద్ద పిల్లలను కరుస్తున్నాయి, మనుషులను కరుస్తున్నాయి అని చెప్పడం అనేటువంటి కరెక్ట్ కాదు. యాంటీ ర్యాబిస్ ఎందుకు చేయలేదండి? యాంటీ ర్యాబిస్ చేయాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం మీదే ఉంది. యాంటీ ర్యాబిస్ చేయటం వలన మరి వాటికి ర్యాబిస్ అనేటువంటిది రాదు. ఇప్పుడు జనరల్గా సంవత్సరానికి 3.7 మిలియన్ అంటే 37 లక్షల నుండి దాదాపు 2 కోట్ల వరకు కూడా డాగ్ బైట్స్ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు చెబుతూ ఉన్నారు. అయితే 37 లక్ష ఇంత ఈ డాగ్స్ బైట్స్ ఎందుకు? అందులో కూడా పూర్తిగా డాగ్ బైట్ అంటే ఇవన్నీ కూడా కుక్కలు ఎందుకు కరుస్తున్నాయంటే అన్ని కుక్క ఫెరోషియస్ గా వచ్చి మనుషుల మీద కరవటం కాదు. మన ఇంటి దగ్గర మనం పెంచుకునేటప్పుడు మన దగ్గర ఉండేటువంటి మన పిల్లలు వాటి దగ్గరికి వెళ్ళి వాటిని ముద్దు పెట్టుకోబోయి లేకపోతే వాటిని దగ్గర పట్టుకోబోయే వాటితో ఆడుకోబోయినప్పుడు గీసుకుంటుంది. గోరు గీసుకున్నప్పుడు వెంకటేశ్వర్ల గారు ఒకప్పుడు అయితే కుక్క కరిచినా కూడా పెద్ద నష్టం జరిగి ఉండేది కాదు. కాకపోతే ఇప్పుడు మనము చాలా కేసులు చూసాము దేశవ్యాప్తంగా కూడా. ఏంటంటే ఈ ర్యాబిస్తో సోకిన కుక్కలు కనుక కరిచినట్లయితే వాటి వల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్ కానుండి మనం చూస్తున్నాం. ప్రతి సంవత్సరం చనిపోతున్న మరణాల సంఖ్య కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది మన సమాజంలో. దీనివల్లే ఈరోజు ఇంత పెద్ద సమస్య వచ్చింది. మనం చూసాం ఒక 20-30 సంవత్సరాల క్రితం వీధి కుక్కల సమస్య అసలు ఇంత లేనే లేదు. ఇందాక మీరు ఒక ఆసక్తికరమైన పాయింట్ను కూడా రైజ్ చేశారు. ప్రభుత్వం ఎందుకు వ్యాక్సిన్స్ సరిగా వేయలేదు? ఇదే విషయంలో మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ గారు కూడా ఇదే విషయాన్ని ఆవిడ సుప్రీంకోర్టుని ప్రశ్నించారు. ఏమనంటే మీరు ఏదో ఎన్జిఓస్కి కాంట్రాక్ట్కి ఇచ్చేస్తున్నారు, వాటికి వ్యాక్సినేషన్స్ లేకపోతే మిగిలిన సంరక్షణకి సంబంధించి కానివ్వండి ఏదైనా మీరు ఇచ్చినప్పుడు అవి సరిగ్గా చాలా షెల్ ఎన్జిఓస్ కంపెనీలు ఉన్నాయి, మీరు వాటి మీద ఎందుకు చర్య తీసుకోవటం లేదు? అవి ఏదో రికార్డుల్లో మాత్రం వ్యాక్సినేషన్ వేయించామని చూపించడం వల్లనే ఈరోజు సమస్య ఇంత తీవ్రతరమైందని ఆమె ఆల్రెడీ వ్యాఖ్య చేశారు. వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టు నిజంగా అసలు కుక్కలు ఎందుకు కరుస్తాయి వెంకటేశ్వర్లు గారు? డాగ్ అనేటువంటిది చాలా ప్రేమపూర్తమైనటువంటిది. 90% కుక్క కరవటానికి ప్రయత్నం చేయదు. చాలా వరకు అవి ప్రేమపూర్తిమైనటువంటిది కాబట్టి మనిషి దగ్గరికి వచ్చి వాసన చూస్తుంటాయి. ఎందుకు వాసన చూస్తాయంటే ఇతను యానిమల్ లవరా అంటే డాగ్ ఫీడరా కాదా అనేటువంటి తెలుసుకుంటాం కోసం అని చెప్పి ఉంటాయి. అట్లాగే మరి దొంగను పట్టుకునేప్పుడు కూడా కొన్ని వస్తువులను చూసి దొంగను పట్టుకుంటాయి. అదే రకంగా మనిషి దగ్గరకు వచ్చేసి వాసన చూసింది అంటే ఇతను ఫీడరా కాదా, వాటికి కావాల్సింది ఏంటి? ఆహారం పెట్టడం. ఆహారం పెట్టేటువంటి మనుషులు కనుక వాటికి గమనించగలిగితే వాళ్ళని పాజిటివ్గా చూసి వాళ్ళ మీద ఎక్కడం, వాళ్ళని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఈ లోపు అవి డాగ్ ఎప్పుడైతే దగ్గరకు వస్తుందో వీళ్ళు దానికి నెగటివ్గా పోవటం, వాటిని కొట్టబోవడం, లేకపోతే వాటిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు లేదా భయపడి పారిపోయినప్పుడు అవి సస్పెక్టెడ్గా చూసి అతను ఎమ్మట పడినప్పుడు కాలో చేయో దొరికినప్పుడు అది బయట జరగడం అవకాశం ఉంటుంది. కాబట్టి డాగ్ని అర్థం చేసుకోలేక సమాజం ప్రతి ఒక్కళ్ళు కూడా డాగ్ గరుస్తుంది అంటున్నారు. పాజిటివ్గా ఉండేటువంటి ఎంతోమంది జంతు ప్రేమికులు ఉన్నారు, వాళ్ళని ఎందుకు కరవట్లేదండి? ఈ కొంతమందిని డాగ్స్ అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు రోడ్ల మీద పోయేప్పుడు కొంత యాక్షన్ చేసుకుంటూ అమ్మో కరిచేస్తుందేమో, మా మీద పడిపోద్దామో అని చెప్పేసి వాళ్ళ యొక్క యాక్టివిటీలో తేడా వస్తుంది. ఎప్పుడైతే ఆ డాగ్ అనేటువంటిది ఏంటి, ఎవరైనా దొంగలు కనపడ్డా లేకపోతే దాన్ని వస్తువులు తీసుకెళ్ళిపోయినప్పుడు కూడా అది అరిసేటువంటి స్వభావం దాన్ని. వీళ్ళు ఎప్పుడైతే యాక్షన్ చేసుకుంటూ నడుస్తుంటారో ఆటోమేటిక్గా అది మరగటం మొదలుపెట్టుద్ది. అది అరవడం అనేటువంటిది దాని యొక్క స్వతహా వచ్చినటువంటి దాని గుణం. అరిసినప్పుడు వీళ్ళు పారిపోవడం లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి దాని మీద రియాక్షన్ ఎప్పుడైతే చేస్తుందో అప్పుడు కరిసేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు నిలబడిపోయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ మనిషి దగ్గరికి వచ్చి అన్యాయంగా వచ్చేసి పట్టుకుని పీకటం అనేటువంటిది చాలా రేర్ కేసెస్ జరుగుతుంటాయి. అది ఎక్కడైనా వచ్చి అది వాసన చూస్తుంది. అది ఒకవేళ అతను భయపడ్డప్పుడు కూడా కాళ్ళ దగ్గరికి వచ్చి ముందు కాలు వాసన చూడగానే. కానీ వెంకటేశ్వర్లు గారు చిన్నపిల్లల విషయంలో మనం చాలా చూసాము. ఎక్కువగా వీధి కుక్కలు దాడి చేసింది ఎవరి మీద అంటే చిన్నపిల్లల మీద.
అంటే దీనికి కారణం ఏంటంటారు? ఇప్పుడు మన ఒక చిన్న పిల్లవాడు వచ్చేసి మనం ఒక రాయి పెట్టో లేకపోతే ఏ పెట్టో రోడ్డును వెళ్తూ ఉన్నప్పుడు కొడుతూ ఉంటాం. కొట్టినప్పుడు ఏమవుతుంది, అంత చిన్న పిల్లవాడు మన మీదకి రాళ్ళు విసురుతున్నాడు అని చెప్పేసి మనం అనుకుంటాం లేదా? అట్లాగే పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉండేటువంటి కర్రలు తీసుకుని రోడ్డునే వెళ్ళేటువంటిది అది వాళ్ళని గమనించడం కూడా గమనించదు. రోడ్డు వెళ్ళేటువంటి వెళ్తూ ఉన్న తల్లిదండ్రులు ఎత్తుకుని వెళ్తూ ఉంటారు. కుక్క అక్కడ పడుకుని ఉంటుంది. అది వీళ్ళు సంకలో ఉండి దాని వైపుకి చేతులు విసరటం, లేకపోతే కర్రలుంటే కర్రలతో పెట్టి కొట్టడం, దాన్ని రెచ్చగొట్టడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. రెచ్చగొట్టినప్పుడు అది ఆటోమేటిక్గా టాలరేట్ చేయదు. ఏది కూడా మిస్టేక్ అనేటువంటిది హ్యూమన్ మిస్టేక్. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి సరైనటువంటిది ప్రేమపూరితమైనటువంటి యాక్టివిటీస్ నేర్పడం లేదు. అరే కుక్క కరుసుద్రా అని చెప్పేసి చెప్పడం, లేదా చీచీ కుక్క వాళ్లే తోలడం, కర్రలు పెట్టి కొట్టడం, ఇవన్నీ గమనించినటువంటి పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా కర్ర పెట్టి వాటిని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా ప్రయత్నం చేసినప్పుడు జనరల్గా ఏమవుతుంది, ఏ డాగ్ అయినా సరే అది రెచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని ప్రేమ పూర్తిగా ఉండేటువంటి చిన్నపిల్లలు వెళ్ళి వాటికి ఆహారం పెడుతూ ఉంటారు. పెట్టినప్పుడు వాళ్ళని కరవదే. ఏ కుక్క కూడా చాలా కుక్కలు ఎప్పుడైతే నువ్వు 2 రోజులు ఆహారం పెట్టావో వాళ్ళ స్కూల్ దాకా తీసుకెళ్ళి ఎమ్మటే వెళ్తూ ఉంటుండదు. మనం తోలినా కూడా పాదు, స్కూల్ దాకా వెళ్ళి తిరిగి వస్తుంటాయి. మరి అట్లాంటప్పుడు అంత ప్రేమపూరితమైనటువంటి కుక్కల్ని ఎంత సమాజం నెగిటివ్గా తీసుకుంటాం, అవేదో ఖర్చు అని చెప్పేసి ప్రచారం చేయటం, దానివల్లనే ఏమవుతుందంటే అది ఒక బ్యాడ్ ప్రాపగండా అవటం వలన మంచి వాళ్ళు కూడా భయపడిపోయి అమ్మో కుక్క ఖర్చు ఒక నానుడి ఏర్పడిపోయింది. కొన్ని సందర్భాల్లో మామూలుగా వెళ్తున్నప్పుడు కూడా సడన్ గా వచ్చి కరిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవి ఎక్కడో రేర్ కేసెస్ ఎక్కడన్నా జరిగితే జరిగి ఉండొచ్చు. అది ఎందుకు జరుగుతుందంటే దానికి మెంటల్ ఎసార్ట్ ఏదన్నా ఉంటే ఉండొచ్చు. మానసికమైనటువంటి ఒత్తిళ్లు మనుషుల్లో కూడా చాలా మందికి ఉంటాయి. ఎంతో మంది మానసికమైనటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. అట్లాగే జంతువులో కానీ ప్రతి దాంట్లో కూడా ఉంటుండే. అట్లా మనుషుల్లో లేరా? మనుషుల్లో ఎంతో మంది అనేకమైనటువంటి మంది అనేక రకమైనటువంటి కేసులు అన్యాయంగా కూడా జరిగినటువంటి కేసులు అనేకమైన ఉంటుంటాయి. అట్లాగే మరి ఎన్నో డాగ్స్ ఉన్నటువంటి ఈ సమాజంలో ఎక్కడన్నా ఒకటి రేర్ కేసెస్గా మిస్టేక్ జరిగితే జరగవచ్చు. ఇప్పుడు తేజోపంత్ గారి అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. తేజోపంత్ గారు, మీరు చెప్పండి, మీరు ఇలాంటి సంఘటనలు ఏమైనా చూసారా? ఒకవేళ చూస్తే మీరు సమాజానికి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? అలాగే నిన్న ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన సజెషన్స్ పై మీ అభిప్రాయం ఏంటి? సుప్రీంకోర్టు ఫస్ట్ గా ఈ ఇష్యూని ఎందుకు టేకప్ చేసిందండి? ఇంతగా వెంకటేశ్వర్లు గారు చెప్పినట్లు ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ అనేది నేషనల్ వైడ్ గా ఏబిసి ప్రోగ్రామ్ అనేది కొన్ని దశాబ్దాల పాటు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. ఎందుకు? దాని గురించి అడిగే వాళ్ళు ఎవరు లేరు. అండ్ మేనకా గాంధీ గారు చెప్పినట్టు బోగస్ ఎన్జిఓస్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు అదర్ సివిల్ వర్క్స్ ఉంటాయి లోకల్ బాడీస్ లో, రోడ్స్ వేయటము, డ్రైన్స్ కట్టటము, ఇట్లాంటివన్నీ. అవేం చేస్తారు, టెండర్స్ ఫైల్ చేస్తారు, కాంట్రాక్ట్ అవార్డ్ చేస్తారు, వర్క్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. మానిటరింగ్ ఎవరు ఉంటుంది? ఎవరిది ఉండదు. పబ్లిక్ ఏదైనా ఇబ్బంది వస్తే అడుగుతారు కాబట్టి అక్కడ ఒక కైండ్ ఆఫ్ భయం ఉంటుంది. ఈ రోజు రోడ్డే కానీ రేపు అది పాడైపోతే జనాలు అడుగుతారని. బట్ ఏబిసి ప్రోగ్రామ్ అనేది సరిగా చేయకుండా, ఎన్ని చేశారనేది లెక్క లేకుండా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తూ, ఆర్గాన్ కౌంటింగ్ లేకుండా, ప్రాపర్ మానిటరింగ్ మెకానిజమ్స్ లేకుండా చేయటం వల్ల ఫండ్ మొత్తము మిస్యూజ్ అవుతుంది, కానీ ఎండ్ రిజల్ట్ ఉండట్లేదు. ఏపీలో అయినా తెలంగాణలో అయినా ఎక్కడైనా అక్రాస్ ఇండియా ఇదే ప్రాబ్లం ఉంది. ఓన్లీ రీజన్ ఇస్ వాటి గురించి అడిగే వాళ్ళు ఎవరు లేరు అనేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023 ఉన్నాయి. 2001 లో ఇచ్చిన రూల్స్ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదని వాటిని చాలా ఇలాబరేటివ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ 2023లో గైడ్ లైన్స్ ఇచ్చారు, రూల్స్ తీసుకొచ్చారు. దాని ప్రకారం స్టేట్ లెవెల్లో ఒక కమిటీ ఉండాలి, తర్వాత ఎవరీ లోకల్ బాడీలో ఒక కమిటీ ఉండాలి. వాళ్ళు మంత్లీ వన్స్ మీటింగ్ కండక్ట్ చేయాలి. ఎన్ని డాగ్ కంప్లైంట్స్ వస్తున్నాయి ఏంటనేది చూడాలి, ఆపరేషన్స్ ఎన్ని జరిగినాయని చూడాలి, పబ్లిక్ గ్రీవెన్సెస్ వస్తున్నాయా లేదా చూడాలి, గ్రీవెన్సెస్ ఏ టైప్ ఆఫ్ గ్రీవెన్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు ప్యాక్ ఆఫ్ డాగ్స్ అటాక్ చేస్తున్నాయా, లేదా ఇంకా అదర్ ఇష్యూ ఏదన్నా ఉందా, కుక్క కరుస్తుందని భయంతో కంప్లైంట్ చేశారా, కరిచిందని కంప్లైంట్ చేశారా, ఇట్లా కేటగరైజేషన్ ఏం లేదండి. డాగ్ మినెస్
ఇప్పుడు మనం ఏదైనా ఆన్లైన్ పోర్టల్లో కంప్లైంట్ చేయడానికి వెళ్తే ఆ, మన ఏపీలో పీజీఆర్ఎస్ కానివ్వండి, తెలంగాణ ప్రజావాణి కానీ డాగ్ మెనేస్ అని ఉంటుంది, కానీ దాని కింద సబ్ కేటగిరీస్ ఉండవు. డాగ్ బైట్ చేసిందా, బైట్ చేయలేదా, ఎందుకంటే బైట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ క్విక్ గా రియాక్ట్ అవ్వాలి, వాళ్ళకి తగిన అవేర్నెస్ ఇవ్వాలి, వ్యాక్సినేషన్ ఇవ్వాలి, తర్వాత వూండ్ వాషింగ్ మెజర్స్ అవి తీసుకోవాలి, అండ్ డాగ్ క్యాచింగ్ టీం వెళ్ళి అక్కడ అది రేబీ డాగో కాదో కూడా వెరిఫై చేయాలి. బట్ అట్లాగేం ఉండదు, మొత్తం క్లబ్ చేసి చూస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పోతుంది. ఇప్పుడు రేబీ డాగ్ కరిచిన దానికైనా కానీ, లేదా కుక్క కరవకుండా ఊరికే కుక్క బెడద ఉందని కంప్లైంట్ చేసినా కానీ 2 రోజులాగే వెళ్తారు. ఉమ్. ఇప్పుడు కాల్ చేసి కుక్క కరుస్తుంది తేజోపంత్ గారు అసలు చెప్పండి, కుక్క కాటు జరిగిన వెంటనే ఏం చేయాలి? కుక్క కాటు జరగగానే ఫస్ట్ అది మైనర్ వూండ్ అయితే ఇమీడియట్ గా సోప్ వాటర్ తో వాష్ చేయాలి, దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి యాంటీరైబిస్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి వితౌట్ ఎనీ డిలే. వెంటనే డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాలి. కన్సల్ట్ చేయాలండి. ఉమ్, ఉమ్, ఇంతకు ముందు లాగేదో చెప్పుతో కొట్టడము ఇట్లాంటివి ఏమి పనిచేయవు. ఉమ్. దెర్ ఇస్ ఓన్లీ మెడికల్ సొల్యూషన్. ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న పిహెచ్సిస్ కి వాటికి వెళ్ళి వ్యాక్సినేషన్ తీసుకోవాలి. సుప్రీం కోర్టు కూడా అదే క్లియర్ గా స్ట్రెస్ చేసింది. చాలా పిహెచ్సిస్ లో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అవైలబుల్ ఉండదండి, వెళ్తే ఓన్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లోనే ఉంటుంది. మనం చూస్తే 2024లో దాదాపు దేశవ్యాప్తంగా 37 లక్షల మంది కుక్కకాటుకు గురయ్యారు. గత 3 సంవత్సరాలు అదే అదే ఇందాక చెప్తున్నాను, మీరు దాని చెప్పినట్టు దగ్గరికి వస్తున్నాను. ఆ, 37 లక్షలు డాగ్ బైట్స్ అన్నారు కదా, ఆ. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, అసలు డాగ్ బైట్ అది నిజంగా కరిచిందా, కరుస్తుంది అన్న భావంతో కంప్లైంట్ ఇచ్చారా అన్నది కంప్లైంట్ స్టేజ్ లో ఉండదు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకసారి కుక్క కరిస్తే 5 doses ఆఫ్ వ్యాక్సిన్ ఇస్తారు. దెర్ ఇస్ ఎ స్కెడ్యూల్ ఆన్ ది ఇమీడియట్ డే, తర్వాత ఇంకా 3rd డే 7th ఆడ్ డేస్ ఏదో ఉంటుంది, దాని ప్రకారం 5 doses ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఇచ్చిన ప్రతి ర్యాబిస్ వ్యాక్సిన్ ని డాగ్ బైట్ డాగ్ బైట్ డాగ్ బైట్ అని రాస్తారు. అది మంకీ కరిస్తే వచ్చారు. రూరల్ లో ఇప్పుడు మంకీ మెనెస్ కూడా ఉందండి. ఉమ్. తర్వాత ఎలుకల భయం కూడా ఉంది చాలా దానికి చోట్ల. కూడా ఇదే వ్యాక్సినేషన్ ఇదే ఇస్తారా? annual- ఆ. అదే ఇంజెక్షన్ DT ఇస్తారా? తోటి అదే సేమ్ injection ఇంజెక్షన్. ఇస్తారండి. ఓకే. ఆ. అవునండి, ఇస్తారు. ఓ. సో ఇప్పుడు ఏ బైట్ అయింది ఏంటి అన్నది ఉండదు. రేబిస్ వ్యాక్సిన్ వేసారా, ఓకే డాగ్ బైట్. ఇదే విషయం పార్లమెంట్ లో కూడా చెప్పారని నిన్న మేనకా గాంధీ గారు క్లియర్ గా స్పష్టం చేశారు. 37 లక్షలు కాదు, 37 లక్షలు by 5 వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలా చేసిన 4 to 5 lakhs వస్తుంది. అది కూడా ప్రాపర్ క్లాసిఫికేషన్ లేదు. నిజంగా అన్ని బైట్స్ అయినా తేజోపంత్ లేదా గారు అన్నది గత accountability 3 లేదు. సంవత్సరాల్లో రేబిస్ వ్యాధిన పడి సుమారు 126 మంది చనిపోయారు. అదైతే చిన్న సంఖ్య కాదు. ఒక్కళ్ళు చనిపోయినా కాదు, అవును, చనిపోయినట్టే. ఒక్క డెత్ అయినా కానీ అది కరెక్ట్ కాదండి. అవును. మనం ఇంత అడ్వాన్స్డ్ ఇదిలో ఉండి దట్స్ నాట్ యాక్సెప్టబుల్. అదే చెప్తుంది చాలా ఎన్జిఓస్ వీఆర్ విల్లింగ్ టు సపోర్ట్ ద గవర్నమెంట్, కానీ అట్లాంటి పరిస్థితి లేదు. లోకల్ బాడీస్ లో ఎన్ని సజెషన్స్ ఇచ్చినా కానీ చూద్దాం చేద్దాం అంటారు, కానీ ఇట్లాంటి సీరియస్నెస్ వచ్చేదాకా ఎవరు పట్టించుకోరు. పబ్లిక్ ఏమో ఇవన్నీ తెలియవు. సో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీడియా ద్వారా పబ్లిక్ కి ఇట్లాంటి ఇష్యూస్ అన్ని ఇలాబరేటివ్ గా వెళ్ళేలా చేయండి. అందరూ క్వశ్చన్ చేస్తేనే వాళ్ళ అకౌంటబిలిటీ అనేది ఉంటుంది. అవును, ఖచ్చితంగా. వాళ్ళు అంటే యాక్చువల్గా ఇది మనం క్వశ్చన్ చేసేదానికంటే కూడా సుప్రీంకోర్టు ఏదైతే సజెస్ట్ చేసిందో అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అవి కొంచెము స్ట్రాంగ్గా వీటి మీద అసలు ఎన్ని కేసులు నమోదవుతున్నాయి, ఎన్ని జంతువులకి, ఎన్ని కుక్కలకి వీళ్ళు ఇవి చేశారు అని స్ట్రిక్ట్గా వాళ్ళు కనుక పట్టించుకుంటే పరిస్థితి అయితే ఇంతవరకు వచ్చేది కాదని అర్థమవుతోంది మీరు చెప్పిన దాన్ని బట్టి. రమణారెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పటి వరకు మీరు తేజపంత్ గారు, వెంకటేశ్వర్లు గారు చెప్పింది విన్నారు కదా. ఏదైతే సుప్రీంకోర్టు సజెషన్స్ అంటే ఆచరణ సాధ్యం అని మీరు అనుకుంటున్నారా? ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. నమస్తే. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ముఖ్యంగా ఈ డాగ్ బైట్స్ మీద, డాగ్ ప్రొటెక్షన్ మీద, తర్వాత
ఎనిమల్ బర్త్ కంట్రోల్ మీద చాలా గైడ్ లైన్స్ ఇచ్చింది. 2023 గైడ్ లైన్స్ లో కూడా ఉన్నాయి. కానీ ఇవాళ జరుగుతుంది ఏమిటంటే ఎన్జిఓస్ కానివ్వండి, లేకపోతే ఎనిమల్ లవర్స్ కానివ్వండి, వాళ్ళు వాదిస్తున్న విషయాలు కొన్ని మనము హ్యూమానిటేరియన్ గ్రౌండ్ లో చూసినప్పుడు చాలా మంది చిన్న పిల్లలు ఇంటి దగ్గర ఆడుకుంటున్న పిల్లల్ని ఈ రకంగా అవి రేబీస్ ఉన్న ఈ డాగ్స్ అన్ని కూడా చాలా వైలెంట్ గా అవి ప్రవర్తించి డెత్ కారణమవుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. మన తెలంగాణలో చూసినట్లయితే ప్రతిరోజు 300 కేసులు ఈ డాగ్ బైట్స్ రిపోర్ట్స్ ఉన్నాయండి. ఈ రకంగా మొత్తం దేశవ్యాప్తంగా లక్షల మంది డాగ్ బైట్స్ కి గురవుతున్న సంగతి మనకి సుప్రీంకోర్టు కూడా గమనించింది. కాకపోతే ఇందాక తేజావతి గారు చెప్పినట్టు చాలా విషయాలు కేటగిరీస్ వైజ్ గా ఇప్పుడు ఒకేసారి ఒక డాగ్ బైట్ చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఈ యాంటీ ర్యాబీస్ మెడిసిన్ తీసుకునే క్రమంలో ఎవ్రీ టైమ్ దే ఆర్ రిపోర్టింగ్ డాగ్ బైట్ అనేది వారు చెప్పారు. ఇట్ ఈస్ ట్రూ. కానీ ఇక్కడ మానిటరింగ్ ఏజెన్సీస్ అయితే ఉన్నాయో, గవర్నమెంట్ కానివ్వండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, లేకపోతే లోకల్ బాడీస్ గ్రామ పంచాయతీలు కానివ్వండి, వీటికి సంబంధించి సమస్య వచ్చినప్పుడు మాత్రమే అవి రెస్పాండ్ అవుతున్నాయి తప్ప నిజంగా వీటి పట్ల గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా ఇందాక వెంకటేశ్వర గారు చెప్పినట్టు వ్యాక్సినేషన్ అనేది, బర్త్ కంట్రోల్ అనేది 25 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే చాలా అరకొరగా జరుగుతుంది. అందుకోసం వీటన్నిటిని మనం చూసినప్పుడు ఏమిటంటే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం తప్ప ఇక్కడ సహజంగా మనము గ్రామాలలో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి చూస్తున్న పరిస్థితుల్లో అది ఒకటి. రెండవది ఏమిటంటే ఇప్పుడు చాలా అర్బనైజేషన్ అయిన తర్వాత మనం గమనించింది ఏంటంటే ఈ యొక్క స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్ అనేవి చాలా వచ్చాయి. ఈ స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్ వేస్ట్ అనేది వాళ్ళు అక్కడ వాళ్ళు వదిలేయటము, దానికోసం ఆ ఏదిలో ఉన్న కుక్కలన్నీ కూడా, డాగ్స్ అన్ని కూడా రావటము, అక్కడ అవి అంటే అక్కడ బహుశా మోస్ట్ ఆఫ్ ది స్ట్రీట్ ఫుడ్స్ అన్ని కూడా చాలా ఇదిగా ఉంటాయి. అవన్నీ తిన్న తర్వాత వాటిల్లో ఒక రకమైన సైకలాజికల్ చేంజ్ కూడా జరుగుతుంది అనేది కొన్ని అబ్జర్వేషన్స్ లో మనం చెప్తున్నాం. యాక్చువల్ గా ఎనిమల్ సైకాలజీ అనేది చాలా టిపికల్ సైకాలజీ. అది ఎప్పుడు ఏ రకంగా రియాక్ట్ అవుతుందో కూడా మనం అర్థం చేసుకోలేము. ఆ రకంగా ఎనిమల్ సైకాలజీని మనం గమనించకుండా, అక్కడ జరుగుతున్న పరిస్థితిని మనం గమనించకుండా ఈ రకంగా ఈ స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్ డీథ్రోన్ చేసే ఈ ఫుడ్ వేస్ట్ అంతా కూడా ఇవాళ దానివల్ల కూడా ఈ డాగ్స్ అనేవి ఎక్కువ పెరగటానికి ఆస్కారం ఉందనేది ఇంకొకటి. తర్వాత చాలా మంది జంతు ప్రేమికులు కొంతమంది ఏం చేస్తారు అంటే తమ ఇళ్లలో ఉన్న వేస్ట్ అంతా తీసి ఆ బజార్లలో వేస్తారు, అక్కడికి అవి చేరుతాయి. చేరినప్పుడు వాటిల్లో అవి తగులాడుకున్న పరిస్థితుల్లో అక్కడ ఎవరైనా రెస్పాన్సర్స్ ఉంటే అవి వాటి మీదకి వస్తున్నాయనే భ్రమతోటి వారి మీద అవి అటాక్ చేసే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, తర్వాత లోకల్ బాడీ గ్రామ పంచాయతీలు కానివ్వండి, అర్బన్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ స్ట్రీట్ డాగ్స్ సంబంధించి కానివ్వండి, లేదా లోకల్ ఏరియాకి సంబంధించిన అనేక మెజర్మెంట్స్ తీసుకునే అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని మానిటరింగ్ చేసే ఏజెన్సీస్ లేవు. ఇవాళ గవర్నమెంట్ చాలా పెద్ద అడ్మినిస్ట్రేషన్ చాలా పెరిగిపోయింది. ఇవాళ గవర్నమెంట్ రోల్ అనేది చాలా అంశాల్లో పెరిగిపోయింది. కాబట్టి గవర్నమెంట్ స్పెసిఫిక్ గా ఈ యొక్క ఎనిమల్ ప్రొటెక్షన్, ఎనిమల్ గ్రోత్, ఎనిమల్ కంట్రోల్ ఇవన్నిటి మీద కూడా చట్టాలు అవుతున్నాయి. కానీ వాటిని మానిటరింగ్ చేసే ఏజెన్సీస్ రెగ్యులర్ గా లేకపోవటం వలన వీధి కుక్కలు అనేవి విపరీతంగా పెరిగినాయి దేశంలో. ముఖ్యంగా యాక్చువల్గా అసలు కనీసం ఎన్ని ఉన్న కుక్కలు ఈ స్ట్రీట్ డాగ్స్ లో ఎన్ని కుక్కలకి రేబిస్ ఉంది అన్న విషయం కూడా కనీసం మీరు అన్నట్టుగా ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర రికార్డు లేదు. అది ఉన్నట్టయితే కొంతవరకు సమస్య తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు రేబిస్ ఉన్న కుక్క కరవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, లేకపోతే మరణాలు కానివ్వండి ఎక్కువ. లేనైతే యూజువల్గా అయితే కడుక్కోనో లేకపోతే ఒక ఇంజెక్షన్తోనో అయిపోయేది ఒకప్పుడు. ఇప్పుడు వాటికి రేబిస్ ఉండటమే పెద్ద సమస్య.
అట్లీస్ట్ ఒకవేళ రేబీస్ ఉన్న కుక్కలు ఎన్ని ఉన్నాయి, అసలు వాటిని ఏం చేస్తే బాగుంటుంది, అంటే ఈ కంట్రోలింగ్ ఆ కుక్కలు ప్రజలను కరవకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకటమ్మా, ఇప్పుడు రేబీస్ ఉన్న కుక్కల్ని ఐడెంటిఫై చేయడం అనేది అంత ఈజీ కాదండి, ఎందుకంటే నేను చెప్తాను. లక్షల్లో ఓకే సార్, ఉంటున్నాయి, మీరు next అడ్మినిస్ట్రేషన్ ఏమో చాలా తక్కువగా ఉంది, వాటిని మానిటరింగ్ ఏజెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి, ఎన్జిఓస్ కూడా ఇప్పుడు ఇందాక వారు అనుష్ గారు చెప్పినట్టు చాలా తక్కువ ఫేక్ ఎన్జిఓస్ ఉన్నాయి. ఈ ఫేక్ ఎన్జిఓస్ ఇవన్నీ ఎట్లా వాళ్ళు ఇచ్చే రికార్డ్ని ఆధారం చేసుకొని గవర్నమెంట్, మున్సిపల్, లోకల్ బాడీస్ కూడా అవి తూతు మంత్రంగా వాటి మీద మానిటరింగ్ చేస్తున్నాయి. వాస్తవంగా జంతు ప్రేమికులు నేను కోరేది ఏమిటంటే, జంతువుల పట్ల మనకి చాలా ప్రేమ ఉండాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా డాగ్స్ పట్ల చాలా ప్రేమ ఉండాలి. కానీ అమాయకమైన పిల్లలు, చిన్న చిన్న పిల్లలు వందల మందిని అవి ఈ వాళ్ళ మరణానికి కారణమవుతున్న సంఘటనలు చాలా హృదయ విదారకంగా ఉంటున్నాయి. సంవత్సర కాలం, ఇందాక వెంకటేశ్వర గారు అన్నారు, ఆ పిల్లలు వాళ్ళు వాటిని ఏదో రకంగా చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అవి బయట చేస్తాయి. అది నిజం కాదు. ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లల్ని ఎత్తుకెళ్ళి చంపేసిన సంఘటనలు మన హైదరాబాద్లో చాలా సంఘటనలు చూసాం మనం. అలాంటప్పుడు జంతు ప్రేమికుల యొక్క సమాధానం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనిషి ప్రాణం అనేది అన్నిటికంటే అత్యున్నతమైంది అనేది మనం రాజ్యాంగం గమనించింది. మనిషికి లైఫ్ టు లిబర్టీ అనేది ఉన్నది, లైఫ్ అనేది ఉన్నది. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన చట్టాలు రాజ్యాంగం కల్పించింది. అదేవిధంగా జంతువుల పట్ల కూడా ఉదారంగా ఉండాలని మనకు రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా చెప్పారు. జంతువుల పట్ల ప్రేమ ఉండాలి, ప్రకృతి పట్ల ప్రేమ ఉండాలి, ప్రకృతిని రక్షించుకోవాలనే విషయాలు కూడా చెప్పారు. కానీ ఇక్కడ మన రాజ్యాంగ సూత్రాలను గమనించినా ఏది గమనించినా కూడా మనిషి ప్రాణమే అత్యంత ముఖ్యమైనది. కాబట్టి వెంకటేశ్వర గారు దయచేసి మానవతా దృక్పథంతో చూసినప్పుడు ఒక కుటుంబంలో చిన్న పిల్లవాడు ఎలాంటి వాడికి అమాయకమైన పిల్లవాళ్ళు 1 సంవత్సరం లోపు 2 సంవత్సరాల లోపు పిల్లవాళ్ళకు దాని యొక్క సివియారిటీ తెలియదు. పిల్లలకు వాళ్ళు సహజంగా వాళ్ళు ఆడుకుంటున్న క్రమంలో తీసుకెళ్లి చంపేసిన సంఘటనలు చూసినప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు బ్లూ క్రాస్ కూడా దీని మీద చాలా ఫైట్ చేస్తుంది. హైదరాబాద్ లో లక్షల సంఖ్యలో పెరిగిపోయినాయండి కుక్కలు. వాటి వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయంటే మనమే రికార్డుల ప్రకారం రికార్డులు రాని చాలా ఉండొచ్చు. 300 ప్రతి రోజు డాగ్ బైట్స్ జరుగుతున్న రికార్డు మనకు కనిపిస్తుంది. ఇందాక సార్ చెప్పినట్టు ఎక్కడ కూడా పిహెచ్సిల్లో యాంటీ రేబీస్ ఇంజెక్షన్లు అనేవి దొరకటం అనేది చాలా అరుదైన విషయం. మరి ఒక పక్క ఇంత పాపులేషన్ పెరుగుతున్నాయి డాగ్స్, దానికి తగ్గ స్టోరేజ్ యాంటీ రేబీస్ ఇంజెక్షన్లు అనేవి ఉంచాల్సిన పరిస్థితి ఉన్నది. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ మెడికల్ ఏజెన్సీల్లో మనం చూస్తున్నాము. ఎంత అంటే సహజంగా మనుషులకు కావాల్సిన మందులు దొరకట్లేదు. ఇక మరి ఇలాంటి వాటి పట్ల కూడా ప్రభుత్వం ఎంత శ్రద్ధ వహిస్తుంది అనేది మనకు తెలిసిన విషయమే. కాబట్టి తప్పనిసరిగా జంతు ప్రేమికులను నేను కోరేది ఏమిటంటే వాటి పట్ల కరుణ ఉండాలి, మానవతా దృక్పథంతో మానవ మరణాల పట్ల కూడా మనం స్పందించాల్సిన అవసరం ఉంది. వాటికి కావాల్సిన షెల్టర్స్, ఎన్ని లక్షల మందికి ఇన్ని లక్షల కుక్కల కోసం షెల్టర్స్ ఏర్పాటు చేయడం అనేది అది సాధ్యమైన విషయమేనా? కాబట్టి బర్త్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యమైన విషయం, వ్యాక్సినేషన్ అనేది చాలా ముఖ్యమైన విషయం. అసలు గవర్నమెంట్ ఇవాళ సుప్రీం కోర్టు దీని మీద ఫోకస్ చేసి స్ట్రాంగ్ గా గైడ్ లైన్స్ ఇచ్చేంత పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ. ఇవాళ ఢిల్లీలో అనేక వందల మంది ప్రతిరోజు ఈ కుక్క కాటుకు గురవుతారు కాబట్టి సుప్రీంకోర్టు దృష్టికి పోయింది. మరి రాష్ట్రాలు జరుగుతున్న వాటికి రాష్ట్ర ప్రభుత్వాలు వాటి పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్న విషయాలు ఇవాళ మన దగ్గర సరైన రికార్డు లేవు. అందుకోసమే సుప్రీంకోర్టు ఇంత ఘాటుగా స్పందించింది. తప్పనిసరిగా ఆ గైడ్ లైన్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి. మన పౌర సమాజం కూడా విస్తృతంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఫేక్ ఎన్జిఓస్ నిషేధించాలి. ప్రభుత్వమే మొత్తము ఈ డాగ్స్ ప్రొడక్షన్ కానివ్వండి, వ్యాక్సినేషన్ కానివ్వండి, వాళ్ళు చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టి ఫోకస్ చేసి చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే వీటిని నివారించడానికి ఆస్కారం ఉంటది అనేది నా యొక్క అభిప్రాయం. ఓకే రమణారెడ్డి గారు. వెంకటేశ్వర గారు మీరు ఏదో చెప్పబోతున్నారో చెప్పండి. ఒక నిమిషం అండి, సారీ ఫర్ ఇంటరప్టింగ్. రమణారెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. యాక్చువల్లీ సార్ చెప్పినట్టు ఎక్కువ చిన్నపిల్లలు వీధి కుక్కలు బారిన పడుతున్నారు. మనం గమనించినట్లయితే ఇన్సిడెన్సెస్ ఇవన్నీ ఒకటి కన్స్ట్రక్షన్ సైట్స్ దగ్గర జరుగుతున్నాయి ఎక్కువ, లేదా అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ లో క్రౌడెడ్ గా ఉండే ఏరియాస్ లో జరుగుతున్నాయి.
ఎందుకు జరుగుతున్నాయండి ఇవి? నేను ఇప్పుడే కోఆర్డినేటర్ గారికి ఒక వీడియో పెట్టాను. జస్ట్ అరౌండ్ 1 month బ్యాక్ వికారాబాద్ లో బాబుని ఆడుకోవడానికి రోడ్డు మీద వదిలేశారు పిల్లలు. అక్కడ సీసీ కెమెరా ఉంది కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. ఆడుకుంటూ బాబు అతనితో పాటు ఉన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళి వేరే కుక్క ఉంటే దాని మీద రాయేస్తున్నాడు. అంటే బాబు తప్పు కాదు ఇక్కడ. అది చిన్నపిల్లలకి తెలియదు, వాళ్ళకి ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలి, మాటలు కూడా రాని స్టేజ్ వాళ్ళది. అప్పుడప్పుడు నడక నేర్చుకునే స్టేజ్. పేరెంట్స్ నేర్పియాలి. తేజవంత్ గారు, ఇక్కడ ఏమైపోయిందంటే చెట్టు ముందా విత్తు ముందా అన్న సమస్య ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే పేరెంట్స్కి ఏమో ఏం భయం, కుక్క వస్తే దగ్గరికి వెళ్ళకు అని. సహజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కూడా మా పిల్లలకి అదే చెప్తానేమో. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి అలాగే ఉంది కాబట్టి. ఎందుకంటే కరిస్తే అది ప్రాణాంతకంగా మారుతుంది కాబట్టి ఏ తల్లిదండ్రులైనా ఏం చెప్తారు పిల్లలకి? సహజంగా నిజంగా ఒకప్పుడు కుక్క విశ్వాసానికి మారుపేరు కుక్క అని అదే తేజవంత్ గారు పరిస్థితి అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉందంటే చిన్నపిల్లలకి కుక్క వస్తే మన ప్రేమగా ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో ఉన్న పరిస్థితి చూస్తే. యాక్చువల్గా చెప్పాలి అంటే నిజంగా ఒకప్పుడు మనమే కుక్కల్ని విశ్వాసానికి మారుపేరుగా ఇప్పటికీ చెప్పుకుంటాం మనం. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు ఎవరే కుక్క కనపడితే జోలికి వెళ్ళొద్దురా అనే పరిస్థితికి వచ్చింది. తప్పు మీరు అన్నట్టు చెప్పాలి, కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కుక్క దగ్గరికి వెళ్ళమని మాత్రం ఎవరూ చెప్పలేము సార్. పరిస్థితి అయితే అలాగే ఉంది. కొట్టద్దని చెప్పాలి. కరెక్ట్. ఒక చోట పడుకోండి. నేను పంపిన వీడియోలో కుక్క ఒక చోట పక్కన ఎక్కడో పడుకొని ఉంది, బాబు ఎక్కడో ఆడుకుంటున్నాడు ఒక 10 feet దూరంలో. ఇంటెన్షనల్లీ కుక్క దగ్గరకు వచ్చి కొట్టి వెళ్తున్నాడు. ఇవన్నీ ఎక్కడ తెలియదు. అందుకే వీడియో కూడా పంపించాను, ఇప్పుడు చూపిస్తాను మీకు. అంటే దీన్ని మనము ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందన్నది ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయగలిగితే ఏ ప్రాబ్లం అయినా పరిష్కారం అవుతుంది. సూపర్ఫిషియల్ గా ప్రాబ్లం ఉంది, పరిష్కారం ఇచ్చేయాలి, దీని వల్ల ప్రాబ్లం ఇది తీసేయాలి అంటే, ఇప్పుడు మా ఇంట్లోకి వాటర్ వస్తుంది అనుకుందాం, లెటర్స్ ఓవర్ ఫ్లడింగ్ ఎప్పుడు అవుతుందండి? ప్రాపర్ బ్యారియర్ లేనప్పుడు అవుతుంది. అక్కడ ప్రాబ్లం కరెక్ట్ గా చూసి దాని సొల్యూషన్ ఏంటనేది చూడకుండా వాటర్ రాకుండా చేసిందంటే ఏదో ఒకటి కట్టేసి వెళ్తారు. రేపొద్దున అది ఇంకొంచెం వాటర్ లెవెల్ పెరుగుతుంది, ఓవర్ఫ్లోడ్ అవుతుంది దాని మీద. నేను అందుకే ఇందాక రమణారెడ్డి గారిని అడిగింది. రమణారెడ్డి గారు ఆల్రెడీ ఇప్పుడు స్ట్రీట్ లో ఉన్న రేబీస్ కలిగిన కుక్కల వల్లే మనకి ప్రాబ్లము. సో రేబీస్ కలిగిన కుక్కల్ని ఏం చేయాలి? ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి, దాన్ని ఎలా డీల్ చేయాలి? సుప్రీంకోర్టు కూడా ఇంకొకటి వాళ్ళు మర్చిపోయిన కన్సర్న్ ఏంటంటే, చిన్న పిల్లల మీద అటాక్ చేస్తున్నారు. వీళ్ళకన్నా 2 years ముందే నేషనల్ కమిషన్ ఫర్ చిల్డ్రన్ ప్రొటెక్షన్ అని ఒక కమిషన్ ఉందండి, స్టాట్యూటరీ బాడీ. వాళ్ళు క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చారు. క్రెచ్ ఫెసిలిటీస్ దగ్గర వర్కర్స్ కి వాళ్ళ పిల్లల సంరక్షణ కోసము డాగ్ బైట్ బారిన పడకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ ఏజెన్సీస్ కానీ అని క్లియర్ డీటెయిల్ గైడ్ లైన్స్ ఇచ్చారు. వాటి గురించి ఒక మెన్షన్ కూడా చేయలేదు సుప్రీం కోర్ట్ ఆర్డర్ లో. దట్ రియల్లీ సర్ప్రైజ్డ్ మీ. అంటే ఆల్రెడీ ఇచ్చిందే కదా, ఇప్పుడు ఏంటంటే దాని మీద స్టే అడిగారు కదా. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని మళ్ళీ ఛాలెంజ్ చేశారు కాబట్టి ఈ రోజు దాని గురించి సగమే మాట్లాడినట్టుంది సుప్రీంకోర్టు యాక్చువల్గా. బట్ విచ్ ఈస్ గుడ్, అందరూ అవి గుర్తు చేసుకొని ఆ గైడ్ లైన్స్ ని పాటించాలి. అలాగే 2 years బ్యాకే క్లియర్ గా ఇచ్చారండి, చిన్న పిల్లలకి ఎటువంటి ఇది తీసుకోవాలి, వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని. తేజవంత్ గారు, మరి ఏంటి ఇప్పుడు రేబీస్ వచ్చిన కుక్కల పరిస్థితి ఏంటంటారు? అంటే మనము ఏంటంటే సమస్యని తగ్గించడానికే మాట్లాడుకుందాం ఇందులో. ఇప్పుడున్న పరిస్థితిలో ఏం జరిగితే బాగుంటుందని మీ సజెషన్ ఏంటి చెప్పండి. ఇందాక ఆయన రమణ గారు చెప్పినట్టు రేబిడ్ డాగ్ ని ఐడెంటిఫై చేయడం కష్టం అండి. అంటిల్ అన్లెస్ దే ఆర్ ప్రొఫెషనల్లీ ఫిట్ అండ్ వెటనరీ డాక్టర్ అయి ఉంటే, లేదంటే బాగా డాగ్స్ గురించి తెలిసి ఉంటే తప్ప అది రేబిడ్ డాగా లేదంటే హీట్ స్ట్రోక్ అన్నది మనము అసెస్ చేయలేము. ఎందుకంటే హీట్ స్ట్రోక్ ఉన్న డాగ్ కి రేబిడ్ డాగ్ కి చాలా క్వైట్ సిమిలర్ సిమ్టమ్స్ ఉంటాయి. వెంకటేశ్వర గారు నెక్స్ట్ మీరు మాట్లాడుదురు గానీ వెంకటేశ్వర గారు మాట్లాడతారండి. వెంకటేశ్వర గారు మీరు చెప్పండి ఒక్క విషయము. ఓకే
క్యారీ ఆన్ ప్లీజ్. రమణారెడ్డి గారు ఒక నిమిషం, వెంకటేశ్వర్లు గారు మాట్లాడతారట. పర్లేదు, ఓకే, ప్లీజ్ కంటిన్యూ వెంకటేశ్వర గారు. జనరల్గా ర్యాబిస్ అనేటువంటి ఈ మహమ్మారి ఒక డాగ్ కానీ శరీరంలో ఒక మనుషులకు కానీ జంతువులకు కానీ ఏదన్నా కనుక అది ప్రవేశించిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇస్తుంది. గ్యాప్ ఇచ్చిన తర్వాత అది ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అయిన తర్వాత అది విత్ ఇన్ 10 daysలో ర్యాబిడ్ డాగ్ చనిపోద్ది. అంతకు ముందు వరకు కూడా దాని బాడీలో ఉంటుంది వైరస్, ర్యాబిడీ అనేటువంటి వైరస్ ఉంటుంది. ఆ వైరస్ అనేటువంటిది దాని శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది ఒకరోజు ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ అయిన తర్వాత విత్ ఇన్ 10 daysలో అది చనిపోతుంది. మరి ఇప్పుడు ర్యాబిడ్ వచ్చినటువంటి డాగ్స్ని మనం అది రాకుండా చేయాల్సినటువంటిదే మన కర్తవ్యం. అది ఎందుకు చేయట్లేదు మనం? ఇది ఇప్పుడు మెయిన్ చేయాల్సినటువంటిది ఏంటి? ర్యాబిడ్ అనేటువంటి వైరస్ లేకుండా చేయాలి. కొన్ని కంట్రీస్లో అసలు ర్యాబిస్ అనేటువంటిది ర్యాబిడీ అనేటువంటి వైరస్ లేకుండా వాళ్ళు వ్యాక్సినే చేసుకోరు అనేది కూడా మనకు తెలుస్తుంది. మరి మన ఇండియాలో మరి ర్యాబిస్ వ్యాక్సిన్ అనేటువంటిది కంటిన్యూగా కొంతకాలం కనుక మనం చేయగలిగితే, ఎవరికి? డాగ్స్. ఎక్కడి నుంచి వస్తుంది? డాగ్స్ నుండి వస్తుంది, తర్వాత పిల్లుల నుండి వస్తుంది, కోతుల నుండి వస్తుంది, ఆ తర్వాత కొన్ని ఎలుకలు అంటే పంది కుక్కలు అంటాం, వాటి నుండి కూడా ఈ ర్యాబిస్ అనేటువంటిది వస్తుంది. అట్లాగే జనరల్గా ఎందుకు వస్తుందంటే ఇవి కరుస్తాయి. ఇవి కరిసేటువంటి గుణం ఉంది వీటిల్లో. కానీ కొన్ని ఈ ర్యాబిస్ డాగు వేరే వాళ్ళని కరిసినప్పుడు, అంటే ఆవులను కానీ గేదెలను కానీ కరిసినప్పుడు అవి తిరిగి కరవలేవు, చనిపోతాయి, అంతటితోనే ఎండ్ అవుతుంది. కానీ ఇప్పుడు పిల్లులు కానీ కుక్కలు కానీ మరి కోతులు కానీ ఇవి ర్యాబిస్ వచ్చిందనుకోండి, అవి ఆటోమేటిక్గా మైండ్ డిజార్డర్ అవుతుంది కదా, ఎక్కడ పడితే అక్కడ పోయి ఏది దొరికితే అది పోయి కరిచేస్తుంటది. కాబట్టి మనం దాన్ని అరికట్టాలి. దాన్ని అరికట్టాలంటే మన దగ్గర అవకాశం ఉన్నంత వరకు డాగ్స్ అనేటువంటిది మనకు అనుకూలంగా కనపడుతుంటాయి. మరి అదే పిల్లులు కానీ కోతులు కానీ మనకు అనుకూలంగా దొరికినప్పుడు వాటికి ర్యాబిస్ వ్యాక్సిన్ అనేటువంటిది చేయాలి. ముందు మరి గవర్నమెంట్ అనేటువంటిది 2001 నుండే ఇది స్టార్ట్ చేసింది. ర్యాబిస్ వ్యాక్సిన్తో పాటు బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ కూడా జరగాలి కంపల్సరీగా. మరి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కనుక, అంటే డాగ్ జనరల్గా 10 నుండి 15 సంవత్సరాలు బ్రతుకుతుంటాయి. స్ట్రీట్ డాగ్స్ 10 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకదు. జనరల్గా 15 సంవత్సరాలు ఉంటాయి. వాటికి ఆరోగ్యం సరిగా లేదు, సరైనటువంటి ఫీడింగ్ లేదు, మరి ఉన్నటువంటి పరిస్థితులు ఎవరు కూడా ఆదరించరు. ఆ పరిస్థితుల్లో అది 10 years అది కూడా ఆరోగ్యంగా ఉండే, మిగిలిన 2-3 సంవత్సరాలకే చనిపోతున్నాయి. కాబట్టి మన గవర్నమెంట్ అధికారులు మరి ఈ ర్యాబిస్ వ్యాక్సిన్ అనేటువంటిది ప్రతి సంవత్సరం చేయాలి. అది చేయలేని పరిస్థితి కాదు కదండి. ఎందుకు చేయట్లేదు? అది చేయకపోవడం వలన ఈ సమస్య వచ్చింది. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే మిస్టేక్ 100% గవర్నమెంట్ది, కానీ శిక్ష వరకు పడుతుందండి. అమాయకులైనటువంటిది, ఎదురు చెప్పలేనటువంటి, ఆర్గ్యుమెంట్ చేయలేనటువంటి, నేను కరవలేదు నాకు అని చెప్పుకోలేనటువంటి వాటి మీద శిక్ష అండి. అది ఎంతవరకు అన్యాయం? అది మన చేతుల్లో ఉండేటువంటి పని మనం మానేసి మనం చేసినటువంటి తప్పుని మనం శిక్షించకుండా మరి అమాయకులైనటువంటి జీవుల్ని శిక్షిస్తామా మనం? అది ప్రకృతి సహజంగా పుట్టినవి, అది మనతో కలిసి జీవించేటువంటి ప్రాణులు. వాటికి మనం కాపాడుకోవాల్సినటువంటి, రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మన సమాజంలో మనతో పాటు తిరుగుతుంది కాబట్టి మన పరిసరాలను మనం ఎట్లా పరిశుభ్రంగా చూసుకుంటామో అట్లాగే మన పరిసరాల్లో ఉండేటువంటి మన యొక్క డాగ్స్ని కాపాడుకోవాల్సినటువంటిది, అంటే మనకి దానికి ఇబ్బంది లేకుండా మనకి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎటు పరిస్థితుల్లో పట్టించుకోకపోవటం వల్ల పూర్తిగా ఈ రకమైనటువంటి ఈ పరిస్థితి 25 సంవత్సరాల నుండి లేకుండా మరి సుప్రీంకోర్టు గారు మరి దీన్ని కూడా మేము పూర్తిగా కొంతవరకు వారు చెప్పినటువంటిది బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేయాలి, దానికి అందరూ మేము అంగీకరిస్తాం. ప్రతి జిల్లాలో కూడా ఒక ఆపరేషన్ థియేటర్ని ఏర్పాటు చేయాలన్నారు. మరి ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రకారం ఆపరేషన్లు చేయమన్నారు. కానీ ఇక్కడ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రకారం జరుగుతుందండి. 25 సంవత్సరాల నుండి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు కానీ యాంటీ ర్యాబిస్ కానీ చేయనటువంటి ప్రభుత్వం మరి ఇప్పుడు బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు ఏమిటి కరెక్ట్గా చేస్తుందా? ఎక్కడ జరగటం లేదు. 100%, దాదాపు 90% ఫాల్స్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటిని ఏదో ఒక రూపాయన, ఎందుకంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, వాటిని
జనరేషన్ తగ్గించాలని చెప్పింది. కాబట్టి జనరేషన్ తగ్గించడమే వాళ్ళు ఎయిమ్గా పెట్టుకున్నారు. కానీ వాటిని సురక్షితంగా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రకారం బర్త్ కంట్రోల్ ఆపరేషన్ జరగాలి అవి అనేటువంటిది వాళ్ళ డ్యూటీ సరిగా చేయకుండా ఈ రోజుకి సగం 50% చనిపోతున్నాయి ఆపరేషన్లు అనిపోయి అన్యాయంగా. అవి ఏ పాపం చేసి నేను వాటిని తీసుకెళ్లి రోడ్ల మీద అమాయకమైనటువంటి అన్ని కుక్కలు కరవట్లేదే, ఎక్కడో ఒక కుక్క కరుస్తుంది. ఒక కుక్క కరిచినందుకు ఆ జాతిని మొత్తాన్ని తీసుకెళ్లిపోయి అక్కడ ఆపరేషన్ థియేటర్లో పెట్టేసి చిత్రహింసలు చేసేసి వాటిని ఎప్పుడైతే గవర్నమెంట్ వాటిని జనరేషన్ తగ్గించాలని చెప్పిందో అప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇక్కడ విజయవాడలో కూడా మేము చూస్తున్నాం 50% అక్కడికి వెళ్ళినటువంటి కుక్క తిరిగి రావటం లేదు. మీకు ఛాలెంజ్ నేను చెప్తున్నాను, ఒక్కొక్కరే మీరు పంపించండి బర్త్ కంట్రోల్ ఆపరేషన్కి, మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తుందేమో చూద్దాం. ఈ రకంగా జరుగుతుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అండి, ఎంతవరకు న్యాయం? మన పిల్లల్ని కరుస్తున్నారని వన్ సైడ్గా మనం మాట్లాడుతున్నామే, అది తప్పే. పిల్లల్ని కరవటం అంటే దాని తప్పు కూడా కాదు, ఎందుకంటే నేను నాకు ఈ రకంగా జరిగిందని ఎదురు చెప్పుకోలేవు అయ్యి. కానీ అది పిల్లోడు కూడా చెప్పుకోలేడు, మిస్టేక్ ఎవరు జరిగింది అనేటువంటిది ఎవరికి తెలియదు. కానీ నేరం ఎవరి మీద వేస్తున్నాం? డాగ్స్ మీద వేస్తున్నాం. నోరు లేనటువంటి అమాయకులైనటువంటి చెప్పుకోలేనటువంటి వాటి మీద వేస్తే అవి తలంచుకోండి. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. యాక్సిడెంట్లు చేసి గుద్ది వెళ్ళిపోతున్నాడు బైకుల మీద వెళ్ళిపోయినప్పుడు. వెంకటేశ్వర గారు చెప్పండి సార్. తప్పేయటం కాదు, ఇవాళ ఉన్న అంటే పౌర సమాజం యొక్క బాధ్యతారాహిత్యం కొంత ఉంటే ప్రభుత్వాల యొక్క వైఫల్యం చాలా ఉన్నదనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కావాల్సింది ఏమిటంటే సమస్య పరిష్కారం ముందు గవర్నమెంట్ ని శిక్షించాలి. ఎక్కడ ల్యాబ్స్ జరిగితే, ఎక్కడ తప్పు జరిగితే కుక్కని ఏ రకంగా తీసుకెళ్లి మనం కొంతమంది కొట్టి చంపుతున్నారు. ఏది కుక్క కరిచిందని వాటిని బ్రతకనీయట్లేదు, వాటిని చంపేస్తున్నారు. మరి ఏ తప్పు చేయనటువంటి వాటిని కూడా ఆపరేషన్కి తీసుకెళ్లి చిత్రహింసలు చేసేసి చిన్న చిన్న పిల్లలు పసి పిల్లలను కూడా తీసుకెళ్లిపోతున్నారు. తీసుకెళ్లిపోయే చిన్నపిల్లలు ఆపరేషన్ చిన్నపిల్లలు చేయట్లేదు. కానీ సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పేసి జనరేషన్ తగ్గించడం కోసం చిన్నపిల్లలను తీసుకెళ్లి ఏం చేస్తున్నారండి? జంతు లవర్స్ ఎవరైనా కానీ ఇలా అంటే ఇది మీ వైఫల్య లోపం వల్లే ఇలా జరుగుతుందని మీరు ఎప్పుడైనా కోర్టు దృష్టికి తీసుకొచ్చారా? నేను కోర్టులో వేసాను, హైకోర్టులో వేసాను. ప్రవీణ్ ప్రకాష్ మీద వేసాను, ఉషారాణి గారి మీద వేసాను, గుల్జార్ మీద కూడా హైకోర్టులో వేసాను. ఏమో అని మేము చేస్తున్నాం, ఆపరేషన్లు చేస్తున్నాం, ఎవరు ముందుకు రావట్లేదని చెప్పేసి మాకు హైకోర్టులో కూడా మరి ప్రవీణ్ ప్రకాష్ గారు పోయి చెప్పడం జరిగింది. అయితే నేనే చేస్తున్నాను ఆపరేషన్లు, నేను చేపిస్తున్నాను అని చెప్పేసి ఆ రోజు వారు హైకోర్టులో 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు ఎన్వి రమణ గారు కూడా మరి మనకి అడ్వైజర్గా ఉన్నాడు విజయవాడ నగరానికి. వారు అప్పుడు చెప్పారు ఇది మనం బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేయాలి, కానీ వాటిని పాయిజన్ పెట్టి చంపేసేవాళ్ళు, తర్వాత ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చంపేవాళ్ళు, ఇది చంపడం తప్పు అని చెప్పేసి మరి అప్పుడు ఎన్వి రమణ గారు అది చెప్పడం. అది చెప్పిన తర్వాత అది హైకోర్టు దాకా నేను తీసుకెళ్లాను. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత వారు ఏం చెప్పారంటే కొన్ని ఆపరేషన్లు చేసి చూపెట్టి ఇదిగో నేను బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేస్తున్నానని చెప్పేసి వారు ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను 100 ఫోటోలు సబ్మిట్ చేశాను, ఏ రకంగా చంపుతున్నారు, ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చారని చెప్పి సబ్మిట్ చేస్తే వాటి మీద డేటు పడలేదని చెప్పేసి ఇది పాత ఫోటోలు 2001కి ముందు ఉన్నటువంటి ఫోటోలు అని చెప్పేసి వారు ఆ రోజు చెప్పడం వలన దాన్ని స్టాటస్ కో మెయింటైన్ చేయమని చెప్పేసి కోర్టు తీర్పిస్తే మళ్ళీ అక్కడ తీసుకెళ్లి వేరే ఊర్లో వదిలిపెడుతున్నారు. వేరే ఊర్లో వదిలిపెట్టడం తప్పు కదండి. వేరే ఊర్లో అక్కడ ప్రజలు లేరా, అక్కడ వాళ్ళు మందు పెట్టి చంపడం మొదలు పెట్టేశారు. ఎన్ని చిత్రహింసలు అండి. నువ్వు ఆపరేషన్ చేసి బతకండి, వాటికి వ్యాక్సినేషన్ చేయకపో మీరు చేసినటువంటి తప్పు వల్ల ఇప్పుడు ఎలా అయిందంటే మనుషుల ప్రాణాల కంటే ఇప్పుడు కుక్క ఎక్కువ, మనిషి ఎక్కువ, ఎవరెక్కువ అనే ఒక ఏంటంటే ఒక డిస్కషన్ ఈ రోజు సమాజంలో జరుగుతుంది. ధర్మం ఎక్కువ, న్యాయం ధర్మం ఎక్కువ, ఎవరిది తప్పు అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్. అంతేగాని కుక్కదే తప్ప, కుక్కదే ప్రాణం, మనిషిది ప్రాణమే. అందుట్లో మనం ఇప్పుడు ప్రతిదీ కూడా మరి అందుట్లో ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అనేటువంటిది మనం ఇక్కడ చూసుకోవాలి. కానీ నా ప్రాణం ఎక్కువ అంటే దాని ప్రాణం దానికే ఎక్కువ, నా ప్రాణం నాకు ఎక్కువ. నా ప్రాణం నన్ను కొట్టబోయినప్పుడు నేను భయపడతాను, దాన్ని కొట్టబోయినప్పుడు అది భయపడుతుంది, దాని ప్రాణానికి అదే. మరి చట్టాలు ఎవరు మనమే చేసుకున్నాం, కుక్కలు చేయలేదే, కుక్కల్లో పార్టిసిపేషన్ లేదే. మనం అందరం కలిసి ఏర్పాటు చేసుకునేటువంటి చట్టాలే కానీ వేరే జంతువులు ఎక్కడ పార్టిసిపేషన్ లేదుగా. నువ్వు చంపుదామని మీరందరూ కలిపి ఒక తీర్మానం చేసుకుంటే చంపేస్తారు. ఏం చేయగలుగుతాయి ఆ అమాయకులు? వాటి శక్తి లేదు కాబట్టి మీరందరూ కలిసి చంపేస్తారు, ఓ చట్టం చేసుకుంటారు. కానీ అవి చేసుకోలేవే, అవి పారిపోవడం,
అరవటం ఏడవటం తప్ప మరో మార్గం లేదుగా. కాబట్టి మిస్టేక్ 100% గవర్నమెంట్ని శిక్షించాలి. గవర్నమెంట్ అంటే అధికారులను శిక్షించాలి, వారి మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోవాలి. ఈ రోజుకైనా సరే సుప్రీంకోర్టు చేసినటువంటి ఆర్డర్ ని మేము పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో 25 సంవత్సరాల నుండి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయలేనటువంటి ఈ అధికారులు రేపు వీళ్ళందరినీ షెల్టర్లో పెట్టేసి ఆ షెల్టర్లో మెయింటైన్ చేసి వీటిని సురక్షితంగా ఉంచగలుగుతారా? వీటికి కాపాడేటువంటి నమ్మకం అనేటువంటిది ఎవరికీ లేదు. గ్యారెంటీగా ఆడికి వెళ్ళిన తర్వాత 1 సంవత్సరాల పాటు 2 సంవత్సరాల్లోనూ ఏదో రకంగా చంపారేస్తుంటారు. అది వెంకటేశ్వర గారు ఒకసారి రమణారెడ్డి గారు కూడా మాట్లాడతారట. రమణారెడ్డి గారు, సుప్రీంకోర్టు మరొక ఆసక్తికరమైన తీర్పు కూడా ఇచ్చింది. ఏదంటే ప్రత్యేక పరిస్థితుల్లో కారుణ్య మరణాలకి అంటే ఓకే చేసింది. ఇది ఫస్ట్ టైం సుప్రీంకోర్టు కారుణ్య మరణానికి ఓకే చేయటం. అది ఫస్ట్ టైం కుక్కలకి, అది కూడా ప్రత్యేక పరిస్థితుల్లో. అంటే మనం దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ గైడ్ లైన్స్ లో ఇది చాలా ముఖ్యమైన అంశమే. ఎందుకంటే చాలా స్ట్రీట్ డ్రాగ్స్ వాటి పట్ల సరైన పోషణ లేక అవి వైలెంట్ గా రావటము, ఒకసారి అవి చేసే చాలా అరాచకం వల్ల అక్కడ స్థానికంగా చాలా ఇబ్బంది జరుగుతుంది అనేది ప్రజలు రిపోర్ట్ చేసినప్పుడు దాని యొక్క హెల్త్ గ్రౌండ్స్ లో దృష్టిలో పెట్టుకొని అక్కడ వెటర్నరీ డాక్టర్ కానివ్వండి, ఎనిమల్ లవర్స్ కానివ్వండి, ఇతరులు ఇచ్చే సూచనలు కానివ్వండి, వారి యొక్క సపోర్ట్ తోటి ఈ కారుణ్య మరణానికి గైడ్ లైన్స్ ఇచ్చింది వాళ్ళ సుప్రీంకోర్టు. రీసెంట్ గా హరీష్ రావత్ అనే ఒక డిజేబుల్డ్ పర్సన్ కూడా, మెడికల్ డిజేబుల్డ్ పర్సన్ కూడా ఈ మెర్సీ కిల్లింగ్ కింద సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అంటే మనుషుల విషయంలో కూడా సుప్రీంకోర్టు తప్పనిసరిగా గ్రౌండ్స్, మెడికల్ గ్రౌండ్స్ ని ఆధారం చేసుకొని మాత్రమే ఈ యొక్క కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చిన సంఘటన రీసెంట్ గా 2026 లో మనకి బహుశా మార్చిలో అనుకుంటా జడ్జిమెంట్ ఇచ్చింది. అదే విధంగా దాన్ని బేస్ చేసుకొని ఇది కూడా ఈ రోజు ఆ గైడ్ లైన్స్ దృష్టిలో పెట్టుకుని చేసిందని. ఎందుకంటే జంతువుల ప్రాణానికి మనుషుల యొక్క ప్రాణానికి విభేదం అంటే మనుషులకి లేదు, కానీ ఇప్పుడు మనకి యుథనేషియా ప్రొసీజర్ యానిమల్స్ కి ఆల్రెడీ లాలో ఉందండి. యుథనేషియా ప్రొసీజర్ ఆల్రెడీ ఉంది. ప్రత్యేకంగా సుప్రీంకోర్టు చెప్పింది ఏం లేదు. అనివార్య పరిస్థితుల్లో బాగా హెల్త్ బాగోనివి, తర్వాత సర్టెన్ కండిషన్స్ ఉన్నాయి. ప్రివెన్షన్ ఆఫ్ దాన్ని రీఇటరేట్ చేశారు. అంతే తప్ప ప్రత్యేకంగా ఉన్నది మన చట్టంలోనే ఉన్నది. అది ఈవెన్ స్కూల్లో దీనికి సంబంధించిన అవగాహన పెంచడం పిల్లల్లో చాలా ముఖ్యం అండి. ఇప్పుడు యాక్చువల్ గా మీరేమైనా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉంటారా తేజవంత్ గారు? నేను గుంటూరులో ఉన్నప్పుడు, ఈవెన్ నా కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు స్కూల్స్ కి వెళ్లే వాళ్ళము, పిల్లలకి చెప్పే వాళ్ళము. తర్వాత అక్కడ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ కోఆర్డినేషన్ లో స్టేడియంస్ లో వాటిల్లో స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళకి బ్యానర్స్ అవి చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళము. యానిమల్స్ తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలని లైవ్ డెమాన్స్ట్రేషన్ చూపించే వాళ్ళం. వెటర్నరీ డాక్టర్స్ వాళ్ళని పిలిపించి చేసామండి, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసాము. కాకపోతే దట్ ఈస్ నాట్ ఇనఫ్. ఇప్పుడు మనకి ఏపీలో సచివాలయ వ్యవస్థ ఉంది అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీస్ ఉన్నారు. ఫస్ట్ వీళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ ద్వారా ప్రజల్లోకి యానిమల్స్ తోటి ఎట్లాగా మనము కేర్ఫుల్ గా ఉండాలన్నది చాలా ఇన్ డెప్త్ అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. ఎందుకంటే ఈ అవేర్నెస్ కనుక మనం క్రియేట్ చేయకపోతే యాక్చువల్గా యానిమల్ లవర్స్ ని, పెట్ లవర్స్ ని అందరూ ఈరోజు ఏంటంటే ఈ కుక్క కాటు వల్ల చనిపోయిన మరణాలు పెరుగుతున్న కొంది యానిమల్ లవర్స్ పైన యాక్చువల్గా కొంచెము ఎలైనా ప్రజల్లో ఒక విపరీతం అనకూడదు, కొంచెం హేట్రేట్ పెరుగుతూ వచ్చింది. ఒకప్పుడు ఉండేది కాదు. ఎందుకంటే ఎవరు ఇష్టపడట్లేదు, వీళ్ళేంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తారు. కానీ సమస్యని ఇంత లోతుగా అర్థం చేసుకొని ఏదైతే కుక్కల యొక్క మానసిక స్థితిని ఎస్టిమేట్ చేయగలిగితే పిల్లలకు కూడా మనం నేర్పచ్చు. అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, నేర్పచ్చు. మీరు అన్నట్టు చేస్తే చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు.
మేము యానిమల్ లవర్స్ అనేటువంటిది వాళ్ళు మా యొక్క ప్రచారం చేసేటువంటి కెపాసిటీ చాలా తక్కువ. ఎప్పుడైతే ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది, ప్రభుత్వం ద్వారా అది జరగాలి. ప్రభుత్వం ద్వారా జరిగినప్పుడు దానికి ఉండేటువంటి వాల్యూకిను ఓ యానిమల్ లవర్స్ వచ్చేసి మీరు ఇట్లాగో అట్లా చెప్పితే దానికి ఉండేటువంటి విలువ కంటే గవర్నమెంట్ ఏదైతే మరి ఫోకస్ చేస్తుందో మీరు ఈ రకంగా పిల్లల దూరికి వెళ్ళొద్దు, కొన్ని గైడ్ లైన్స్ని ప్రచారం చేసి పబ్లిసిటీ చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ ఉంటుంది. మరి మేము చెప్పినప్పుడు ఈ యానిమల్ వీళ్ళు ఎట్లా చదువుతారే అతని వాళ్ళకి బాగా ఇష్టం, వాళ్ళకి ఇష్టంగా నీకు ఇష్టమైతే మాకు ఇష్టం ఉండొద్దా అని చెప్పేసి పబ్లిక్ నుండి అంత పాజిటివ్ థింకింగ్ రాదు. అది గవర్నమెంట్ ఎప్పుడైతే చెబుతుందో, ఇప్పుడు మనం సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అని చెప్పేసి మీరందరూ కూడా ఒక పెద్ద కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. మరి అదే గవర్నమెంట్ కూడా మరి ఎందుకు పిల్లలకి అవేర్నెస్ కల్పించడానికి ప్రయత్నం చేయట్లేదు? అది మా బాధ్యత కాదు అనుకుంటున్నారు. ఇది దీనికి యానిమల్ లవర్స్ చూసుకోవాలి, యానిమల్ లవర్స్ వాటిని కాపాడడం కోసం. యానిమల్ లవర్స్ మా కెపాసిటీ ఎంత, మేము ఎంత చేయగలం, ఎంత ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం, అది గవర్నమెంట్. అదే గవర్నమెంట్ అయితే ఎంతైనా ఎస్టాబ్లిష్ చేయగలుగుతుంది. ఎందుకంటే యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. కలెక్టర్స్ దగ్గర నుంచి మొదలు కలెక్టర్ గారు ఒక ఆర్డర్ ఇచ్చేసేసి ప్రతి గ్రామాల్లో కూడా ఇది పరిస్థితి, ఈ రకంగా మీరు చేయండి అంటే యంత్రాంగం వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళు చేయగలుగుతారు. మేము ఎంతవరకు చేయగలుగుతాం? మేము వెళ్ళి ఒక స్కూల్లోకి వెళ్ళేసి పాఠాలు చెప్పగానే విద్యార్థులు మారరే, అది ఆ రోజు ఏదో ఊరికే చూస్తారు వెళ్తారు అయిపోతుంది. వెంకటేశ్వర గారు చెప్పండి సార్. చెప్పండి. ఇప్పుడు కాబట్టి ఏదైతే ప్రాబ్లం ఉందో యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఒకళ్ళే పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవ్వడం కష్టం కాబట్టి చాలా లిమిటెడ్ రిసోర్స్ ఉంటాయి స్వచ్ఛంద సంస్థలు కాబట్టి సుప్రీంకోర్టు కూడా గైడ్ లైన్స్ లో క్లియర్ గా చెప్పింది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఏ ప్రోగ్రామ్ అయినా కానివ్వండి, లోకల్ యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ తో కొలాబరేట్ అయ్యి చేయండి, చాలా విస్తృతంగా చేయండి. ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. లోకల్ బాడీస్ కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, చిల్డ్రన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఎవరైనా కానీ అందరూ కలిసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని గైడ్ లైన్స్ లో కూడా వాళ్ళ ఆర్డర్ లో కూడా నిన్న క్లియర్ గా మెన్షన్ చేశారండి. అది ఆల్మోస్ట్ 135 pages ఆర్డర్ ఉంది. నేను మొత్తం చదివాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దే క్లియర్లీ సెడ్ ఈ కోఆర్డినేషన్ ఏదైతే ఉందో ఆల్రెడీ రూల్స్ లో ఉంది, ఇప్పటిదాకా అవ్వలేదు. ఐఎమ్ హోపింగ్ కనీసం ఈ ఆర్డర్ తో అయినా కానివ్వండి ఇప్పుడన్నా గవర్నమెంట్స్ ఎస్టాబ్లిష్ చేస్తాయి అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం సమాజము లేకపోతే సమాజము గవర్నమెంట్ అందరం కూడా కలెక్టివ్ గా మనము ఈ సమస్య పైన ఉద్యమిస్తే తప్ప ఇది ఒక కొలిక్కి రాదు. మనం ఖచ్చితంగా ఇది గవర్నమెంటే మొత్తం అంతా గవర్నమెంటే చూసుకోవాలి అని అనుకోకూడదు. అలాగే ప్రజలు కూడా ఇప్పుడు ఈ ఏరియాలో ఇలా జరుగుతుంది అంటే వాళ్ళుగా వాళ్ళ పిల్లలకు కానివ్వండి, చుట్టుపక్కల వాళ్ళు కానీ ఈ సమస్య ఉందని టక్కన వెంటనే రిపోర్ట్ చేయడం కానివ్వండి, ఇలాంటివి చేస్తే చాలా వరకు రిపోర్ట్ చేసిన వెంటనే కూడా గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయితే చాలా వరకు ఈ సమస్యను తగ్గించవచ్చు. వాస్తవంగా ఈ లోకల్ గవర్నమెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మనము లోకల్ ఏరియాలో ఉన్న సిచ్యువేషన్స్, కండిషన్స్, అక్కడ డాగ్ పాపులేషను, అక్కడ జరుగుతున్న సంఘటనలు, వీటన్నిటి మీద లోకల్ గవర్నమెంట్స్కి ఎక్కువ అవగాహన ఉంటుంది. కాబట్టి లోకల్ గవర్నమెంట్స్ని బాగా అలర్ట్ చేసేసి వారికి కావాల్సిన ఫెసిలిటీస్, ముఖ్యంగా మనకు మున్సిపల్ ఏరియాలో లేకపోతే గ్రామ పంచాయతీ ఏరియాలో ఈ డాగ్స్, స్ట్రీట్ డాగ్స్ కావాల్సిన ఫెసిలిటీస్, వాటికి ఫీడింగ్, వీటన్నిటిని కూడా ఒక స్పెషల్ ఫండింగ్ అనేది కూడా చాలా అవసరం అండి. ఇవాళ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో అవి లేవు. ఇప్పుడు గ్రామ పంచాయతీలకు ఏదైతే ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో వాటిలో ఒక ప్రొవిజన్ కూడా చేర్చినట్లయితే, ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల జంతువులు ఇవాళ ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ గ్రామాలలో మున్సిపల్ ఏరియాల్లో ఉన్నాయి కాబట్టి, లొకేట్ అయి ఉన్నాయి కాబట్టి, అర్బన్ ఏరియాల్లో ఉన్నాయి కాబట్టి, వీటన్నిటి పట్ల సరైన శ్రద్ధ వహించాలంటే వాటికి ఫండింగ్ అనేది అవసరం. లోకల్ గవర్నమెంట్స్ ఈ ప్రొవిజన్స్ తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే తప్పనిసరిగా ఆ యొక్క ఇప్పుడు సార్ చెప్పినట్టు కోఆర్డినేషన్ చేసుకొని ఎనిమల్ లవర్స్ తోటి, అదేవిధంగా ఎన్జిఓస్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఆ ఫండ్ ఉన్నట్టయితే ఆ ఫండ్ ద్వారా వాటికి కావాల్సిన యొక్క ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు. దాని ద్వారా వాటికి కొంత సేఫ్టీ లభిస్తుంది, కొంత ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కూడా వస్తుంది. అప్పుడు ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇవాళ యాంటీ రేబిస్ అనేది ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన ఒక ప్లాన్ అనేది గవర్నమెంట్ దగ్గర లేదండి. లక్షల డాగ్స్ ఇవాళ వాటి బారిన పడుతున్నాయి, వాటికి తెలియదు వాటికి రేబీస్ వచ్చిందనే విషయం వాటికి తెలియదు.
అవి వొలటైల్ గా వైలెంట్ గా ప్రవర్తించినప్పుడు మాత్రమే మనం గమనిస్తున్నాము. కాబట్టి యానిమల్ హస్బెండరీ వాళ్ళ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి గ్రామ పంచాయతీ స్థాయిలో ఈ యొక్క యానిమల్ హస్బెండరీ డాక్టర్స్ కానివ్వండి, లేకపోతే సెకండ్ గ్రేడ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ గ్రామాలలో ఉన్న డాగ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటి ప్రవర్తన ఏ విధంగా ఉందా అనేది ప్రతి సంవత్సరము ప్రతి 3 నెలలకు ఒకసారి చెక్ చేసి ఆ గ్రామ పంచాయతీ ద్వారా ఆ రికార్డ్స్ అన్ని కలెక్ట్ చేసి వాటన్నిటిని ప్రిజర్వ్ చేసి ఎవ్రీ క్వార్టర్ గవర్నమెంట్ కి ఒక రిపోర్ట్ ఇచ్చినట్లయితే కొంతవరకు నియంత్రణ చేయొచ్చు, డాగ్స్ పాపులేషన్ కూడా నియంత్రణ చేయొచ్చు. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా కూడా మన సమాజంలో మన పిల్లల్ని రక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా జంతు ప్రేమికులకు, అదేవిధంగా ఈ బ్లూ క్రాస్ వాళ్ళకి నా యొక్క సూచన ఏమిటంటే, మీరు ప్రభుత్వం మీద ఇంకా ప్రెజర్ తీసుకురండి. అదేవిధంగా ప్రతి పాఠశాలలో కూడా జంతువుల పట్ల ఏ విధంగా ఉండాలి, వాటి పట్ల మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, మన బిహేవియర్ ఏ విధంగా ఉండాలి అనే విషయాల పట్ల కూడా పిల్లలకు అవగాహన కల్పించడానికి ఒక ప్రత్యేకంగా కొన్ని రోజుల పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా పెట్టాల్సిన అవసరం ఉందనేది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ రమణారెడ్డి గారు, అలాగే వెంకటేశ్వర్లు గారు, తేజవంత్ గారు. ఈరోజు ఈ కుక్కలకు సంబంధించిన ఏదైతే టాపిక్కి వచ్చి మీరు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మరో ఇంపార్టెంట్ టాపిక్తో రేపు మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.